ఇంగ్లీష్లో మాట్లాడేసరికి మన మీనా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. హ్యాపీగా ఫీల్ అయిపోయి మీకు ఇంత ఇంగ్లీష్ వస్తుందని నేను అనుకోలేనండి, మీరు ఇంకా కొంచెం మంచిగా చదివింటే మీరు ఎక్కడో ఉండేవాళ్ళు అంటే, నేను ఇంకా మంచి చదివింటే ఏదో ఆఫీసర్ అయ్యేదాన్ని కానీ నీలాంటి మంచి భార్య దొరికేది కాదు కదా అంటే, అవును అంటే అంటారనమాట. ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతారు లేండి అని అంటే, ఏమన్నా నేను గిట్ట మంచిగా చదువుకుని ఉంటే నేను గిట్ట ఏదో ఒక మంచి పొజిషన్లో ఉండేదాన్ని కదా అని అంటది. అన్నసరికి వాళ్ళ ఇంటికి వచ్చేసారు. నేను ఏం చేయాలో అర్థం అవ్వట్లేదండి. వాళ్ళు ఓన్లీ ₹1,00,000 మాత్రమే ఇచ్చారు, 10 లక్షల ఆర్డరు. అసలు ఎలా డెకరేషన్ చేయాలో అర్థం అవ్వట్లేదు అని ఆలోచిస్తూ ఉంటారు అనమాట. తర్వాత అనుకుంటుంది, అమ్మ ఇప్పుడు ఒకవేళ ఈ ఆర్డర్ 10 లక్షల ఆర్డర్ వచ్చింది, శృతే నా మాట వినట్లేదు, ఇదేం వింటుంది నా మాట అని అనుకుంటూ ఉంటే అప్పుడే చింతామణి ఫోన్ చేశాను అనమాట. ఏంటి చింతామణి కాల్ చేసావేంటి అని అంటే, ఏం లేదు నీ కోడలికి పెద్ద ఆర్డర్ వచ్చిందంట కదా అంటే, అవును చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది అంటే, నీకు కాంపిటీషన్ వస్తుందని నీకు భయం లేదా అని అంటే, ఆమె నవ్వుతుంది అనమాట. నవ్వి ఇది ఇప్పించిందే నేను అని అంటే, ఎందుకు ఇప్పించావు అని అంటే, నీ కోడలు ఇప్పుడు జీవితంలో మళ్ళీ డెకరేషన్ చేయకుండా నేను చేయడానికి ఈ ప్లాన్ వేశాను నేను అని అంటే, అవునా అని అంటే అనమాట. హ్యాపీగా ఫీల్ అవుతుంది. హ్యాపీగా ఫీల్ అవ్వగానే, నీ జీవితంలో అసలు డెకరేషన్ చేయకుండా ఒక ప్లాన్ వేసాను నేను, ఈ ఇంటికే పనిమైన అయిపోతుంది, ఇంట్లోనే వంట చేసుకుంటే అయిపోతుంది, డెకరేషన్ గురించి మర్చిపోతుంది చూడతాను అని చెప్తుంది అనమాట. అంటే అవునా అలాంటి పని అవుతుందా అని అంటే, అవును నేను అలాంటి పనే ప్లాన్ వేసాను, చూడు ఏమవుతుందని మన ప్రభాతి హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. హ్యాపీగా ఫీల్ అవగానే మన అందరు హాల్లో కూర్చుంటే మీనా అని పిలుస్తుంది. ఏంటి అత్తయ్య అని అంటే, ఏం లేదు ఏం చేస్తున్నావు అని అంటే, ఏం లేదు కాఫీ చేస్తున్నానంటే, నేను అడిగానంటే నీకని చెప్పానా నేను అని అంటది. మీనా క్యాబేజ్ ఇచ్చి ఇప్పటి నుంచి నువ్వు ఇవే వంటలు చేయాలి అని అంటది అనమాట. అనేసి వెళ్తుంది. పకోడీ చెయ్యి, పప్పు చేసి పకోడీ చేయండి, సరే అత్తయ్య అని వాళ్ళు చేయనీకి పోతుంది అనమాట. చేయనీకి పోతే మళ్ళీ తర్వాత అందరికీ కాఫీ తెచ్చిస్తాం. మీనా తెచ్చియగానే అందరికీ తెస్తుంది, కానీ తనకు తేవదు. తేకపోతే ఎందుకు తేలేవు నా కోసం అని అంటే, మీరు వద్దన్నారు కదా అత్తయ్య అందుకే తేలేనంటే, ఎన్ని రోజులు పట్టు ఇంటికే పనులు అయిపోతావు, డెకరేషన్ పనులు అన్నీ పోతాయి నీకు అని అంటది అనమాట. అనగానే బాలు ఈరోజు నేను ట్రిప్కి వెళ్తున్నాను నాన్న, 3 రోజుల వాళ్ళకి ఇంటికి రాను, కొంచెం మీనని జాగ్రత్త చూసుకొని నాన్న అని చెప్తాను అనమాట. మాకు ఇదే కావాలా, నువ్వు లేకపోతేనే మాకు మంచిది, మా పని మంచిగా అవుతుందని ప్రభాతి మనసులో అనుకుంటుంది అనమాట. అనుకోగానే మన అసలు నాన్న ఆడవాళ్ళు ఎందుకు భార్యలు ఎదురు రావాలి, మొగుడు వెళ్తున్నా భార్య ఎదురు వస్తుంది అని మంచి జరుగుతుంది అని అంటారు కదా నాన్న, ఎందుకు అది పెట్టారు అని అంటే, ఏం లేదురా భార్య ఎదురొస్తే మంచి జరుగుతుంది, మంచి పనులు అవుతాయి అని, అలా తను సంతోషంగా తన ఫేస్తో హ్యాపీగా మనల్ని పంపిస్తే మనకు మంచి జరుగుతుంది, అందుకని అలాంటి పద్ధతి పెట్టారు అని అంటే, ఏం లేదు నాన్న ఇంట్లోనే కష్టాలు అనుభవించిన వాడు బయటకిట కష్టాలు అనుభవిస్తాడని భార్య ఎదురొస్తే అలా అనుకుంటారు అని అంటాడు అనమాట. అనగానే మీనా కోపం వస్తుంది. మీనా కోపం వచ్చి అలిగేసి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతే నాకు బుద్ధి తక్కువై నేను ఇలా మాట్లాడాను, నన్ను క్షమించు అని అంటాడు అనమాట. అనగా అంటే, నువ్వు ఇలా అలిగితే నేను ఎలా వెళ్ళాలి చెప్పు మీనా, ప్లీజ్ నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా నేను వెళ్తాను అని అంటది అనమాట. సరే ఇంకోసారి అలా మాట్లాడాలంటే, నీకనలే నేను మా అమ్మకి అన్నానంటే, కవరింగ్ చెయ్యకని మీరు అని అంటే, సరే అని సరే ఒకటి ఇచ్చి పంపించవచ్చు కదా అని అంటే, ఏంటంటే ముద్దు అని అంటాడు అనమాట. అయితే ముద్దు ఇచ్చేసి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోగానే మనం మీనా ఏం చేస్తుంది, బ్యాంకుకి వస్తుంది. బ్యాంకుకి లోన్ కోసం వస్తుంది అనమాట. మీనా బ్యాంక్ వస్తుంది అనమాట. బ్యాంక్ వచ్చి లోన్ కోసం అనే వస్తుంది. అతను వెళ్తారు, లోపలికి వెళ్తే మేనేజ్ తోటి మాట్లాడుతుంది అనమాట. మాట్లాడితే ఎలాంటి ప్రూఫ్ లేనిది మేము లోన్ ఇవ్వలేమన్నా అమ్మ, మీరు 8 లక్షల లోన్ అడుగుతున్నారు కాబట్టి మేము ఇవ్వలేము, సారీ ఏమనుకోకు, మాకు డాక్యుమెంట్స్ ఏమన్నా ప్రూఫ్ చూపిస్తేనే మేము ఇస్తామంటే, లేదు సార్ మాకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది, ఆ ఆర్డర్ కోసమని నేను అడుగుతున్నాను, ఆర్డర్ అయిపోగానే మేము ఆ పైసలు నీకు ఇచ్చేసాం సార్ అంటే, లేదమ్మా మేము ఇవ్వలేము అని ఆ బ్యాంక్ మేనేజర్ చెప్పేశాను అనమాట. చెప్పగానే వెళ్ళిపోతాడు. అతను బ్యాంక్లో ఎంప్లాయీ ఉంటాడు కదా, అతను ఏం చేస్తాడు, మీకు డబ్బులు కావాలంటే ఈ అడ్రస్కి వెళ్ళి అడగండి అమ్మా అతను ఇస్తాడంటే, ఇంట్రెస్ట్ అంటే అవునమ్మా ఇంట్రెస్ట్కే ఇస్తాడు, ఏ ప్రూఫ్ లేకుండా ఇవ్వాలంటే పైసలు వీలే కదమ్మా ఇచ్చేది, కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ మీకైతే డబ్బులు అయితే టైంకి వస్తాయి కదా అని అంటనమాట. అనగానే సరే అని తన విజిటింగ్ కార్డ్ తీసుకొని బయటికి వెళ్తుంటే వాళ్ళ తమ్ముడు వస్తాడు. వస్తే ఏంట్రా నువ్వు ఈడ ఉన్నావు అని అంటే, ఏం లేదక్క పార్ట్ టైం జాబ్ డెలివరీ బాయ్లా చేస్తున్నాను అని అంటనమాట. నీకు ఇన్ని కష్టాలు ఏంట్రా అంటే, ఏం లేదక్క చిన్నప్పుడు కష్టాలే కదా, ఇది ఒక కష్టమా అని అంటదన్నమాట. అనగానే సరేరా నేను ఇక్కడ ఎందుకు వచ్చావాక అంటే, లోన్ కోసం వచ్చానురా కానీ వాళ్ళు ఇవ్వనన్నారు, ఇక్కడికి వెళ్ళి అడుగుమని చెప్పారు అని అంటే, అయితే వాడి విజిటింగ్ కార్డ్ తీసుకొని చూస్తాడనమాట. ఓ ఇక్కడ నాకు తెలుసాక వెళ్దామంటే, లేదురా నీ పని నువ్వు చూసుకొని నేను వెళ్తానంటే, లేదక్క నువ్వు ఒకదాన్ని ఎలా వెళ్తావు, నేను వస్తాను ఆగు 2 minutes ఆగు, నేను ఈ డెలివరీ ఇచ్చేసి వస్తానని డెలివరీ అనికి పోతాను.
శృతి రెస్టారెంట్కి ఒక ఆయన వస్తాడనమాట. వచ్చి అతను ఏం చెప్తాడు, నాకు ఫ్రైడ్ రైస్ కావాలి అని చెప్తాడనమాట. సరే సార్ తీసుకొస్తానంటే, లేదు నేను చెప్పినట్లే మీరు చేయాలని చెప్తాడనమాట. వివరంగా చెప్తాడనమాట. ఫ్రైడ్ రైస్ రిజర్వ్ చేయాలి, ఇట్లా చేయాలి, క్యారెట్ కొంచెం వేయాలి అని మొత్తం చెప్తాడు. చెప్పగానే శృతి వెళ్ళి వాళ్ళ ఆయనకి ఇస్తాడనమాట. రవికి ఇచ్చి ఫ్రైడ్ రైస్ చేయాలంటే పెద్ద ఆర్డర్ అని అంటే ఇంకేమేమి ఉన్నాయంటే, ఏం లేదు అతను ఎలా చేయాలని అన్నీ చెప్పిందంటే, వాళ్ళు కొంత కస్టమర్ అలానే వస్తారు, వాళ్ళకి అసలు వాళ్ళు ఏం చెప్పినో గిట్ట గుర్తుండదు, నేను చేస్తానులే, నాకు వచ్చినట్లు చేసి వానికి ఇస్తాను అని అంటదన్నమాట. అనగానే తర్వాత మన బాలుకు ఫోన్ చేస్తాడు. బాలు ఫోన్ కాల్ చేసి వెళ్ళావన్నా అని అంటే, లేదురా వెళ్ళలేను, వెళ్తున్నాను, దారిలో ఉన్నా అంటే, సరే జాగ్రత్త వెళ్ళన్నా అని చెప్తానమాట. చెప్పగానే సరే మీనాకు కొంచెం పెద్ద ఆర్డర్ వచ్చింది, తనకు అడ్వాన్స్ ఇచ్చారు కానీ ఆ పైసలు సరిపోవంట, తనకు చాలా ఇబ్బంది పడుతుంది, కొంచెం చూసుకోండి మీరు, మీ మీద నమ్మకంతో నేను వెళ్తున్నానంటే, నేను చూసుకుంటాను లేని, తను వదిన ఏం చెప్పదు, అసలు మేము చూసుకునే వాళ్ళం కదా అని అంటారనమాట. అనగానే సరే కొంచెం చూసుకోండి అంటే, సరే చూసుకుంటామని అంటారు. తర్వాత మీనాకు కాల్ చేసి ఎక్కడున్నారు అని అంటే, లోన్ కోసం అని బయటికి బ్యాంకుకి వచ్చాను, తర్వాత అక్కడ వాళ్ళు ఇవ్వనని చెప్తే నేను వేరే వాళ్ళకి వెళ్ళి అడగాలనుకుంటున్నాను అంటే, ఎందుకు మాకు అడుగుతూ అయిపోయింది కదా అంటే, ఎప్పుడు మీకే అడగన్నా, మేము వ్యాపారం చేసుకునే వాళ్ళం, మేమే పెట్టలేము కదా, వేరే వాళ్ళకి అడుగుదామని వెళ్తున్నాను అని అంటదన్నమాట. ట్రై చేస్తాను, ఇక్కడ ఫైనాన్షియల్ దగ్గరకు వచ్చాను అని అంటే, అతను ఇంట్రెస్ట్ ఎక్కువ చెప్తాడేమో వదినా అని అంటే, లేదు నేను ఏం పర్లేదు, మీరేం ప్రయత్నం చేయకండి, నేను చూసుకుంటాను అని చెప్తుంది అనమాట. మా నాన్నకు అడగానంటే, వద్దు అడగకు, రవికి ఇష్టం లేదు, అలాగే బాలుకి ఇష్టం లేదు కదా, వద్దు అని అంటుంది అనమాట. అనగానే సరే మీనా నువ్వు ప్రయత్నం చేయి, ఒకవేళ కాకపోతే మాకు చెప్పు, మేము గిట ట్రై చేస్తాము, నువ్వు ఒక దానివే ఉన్నావని అనుకోకు, మేము గిట ఉన్నాము, సరేనా అని అంటే, సరే అని చెప్పేసాను అనమాట. చెప్పేసిన తర్వాత రవి అంటాడు, నువ్వు చాలా మంచి దానివి, నీలాంటి భార్య దొరకడం నా అదృష్టము, నా వదిన నేను ఎంత మంచి సొంత అక్కలాగా చూసుకుంటున్నావు అని అంటే, తనని నాకు పెళ్ళైన కొత్తలో అత్తయ్య ఎన్ని మాటలన్నా మీనా ఒక్క మాట అనిపించేది కాదు, అందుకోసమని తను నా సొంత అక్క నేను అనుకున్నాను అని అంటదన్నమాట. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.